హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. సీతాఫలం ఎక్కువగా తింటున్నారా? ఈ 4 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. ఈ సీజన్లో దొరికే సీతాఫలాలు తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే ఈ సీతాఫలాల్లో ఎన్నో ఆరోగ్యమైన కీలకమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. సీతాఫలం పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తారు. సీతాఫలం లోపల గింజలకు చుట్టుకుని ఉండే కమ్మని తీయని తినే భాగాన్ని కండ్లు అని పిలుస్తారు. సీతాఫలంలో కొవ్వు అస్సలు ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల వరకు శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 48 గ్రాములు, 6 గ్రాముల ఫైబర్, 50% విటమిన్ సి, 2% కాల్షియం, 4% ఐరన్, విటమిన్ ఏ, పొటాషియం, మెగ్నీషియం, కాఫర్, యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటిన్, థయామిన్, రిబోఫ్లవిన్, నియాసిన్ వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. నీరసం, అలసటగా ఉన్నప్పుడు ఒక సీతాఫలం తింటే శరీరానికి అవసరమైన గ్లూకోజ్ లభించి నిమిషాల్లో నీరసం, అలసట తగ్గిపోతాయి. సీతాఫలంలో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలను తగ్గించడానికి మరియు జుట్టు, చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. సీతాఫలంలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు రెగ్యులర్గా తింటూ ఉంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. కండరాల బలహీనతను తగ్గించి హుషారుగా, చురుగ్గా ఉండేలా చేస్తుంది. సీతాఫలంలో ఐరన్, కాపర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ సీజన్లో దొరికే సీతాఫలంను వారంలో 2 సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. సీతాఫలంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు అయిన గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎన్నో తొలగిపోతాయి. సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. సీతాఫలం కీళ్ల వాతాన్ని, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక సీతాఫలం తింటే డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. సీతాఫలంలో మెత్తని గుజ్జు పిల్లల ఎదుగులకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది. కాబట్టి ఎదిగే పిల్లలకు రోజు ఒక సీతాఫలం తినిపిస్తే మంచిది. అల్సర్ ఉన్నవారు ఈ పండు తింటే మంచి ఫలితం కనబడుతుంది. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు, శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాయాలు మానుతున్న సమయంలో సీతాఫలం తింటే ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలానికి చలువ చేసే గుణం కూడా ఎక్కువగానే ఉంది. కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. సీతాఫలంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. కాబోయే తల్లులకు క్యాలరీలు అధికంగా అవసరమవుతాయి. సీతాఫలం తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం జరుగుతుంది. అలాగే కడుపులో ఉండే బిడ్డకు రోగ నిరోధక శక్తిని ఇవ్వటమే కాకుండా బిడ్డ యొక్క మెదడు, నాడీ వ్యవస్థ మెరుగుదలకు సహాయం చేస్తుంది. తల్లి యొక్క పాల ఉత్పత్తిని పెంచడంలో కూడా సీతాఫలం చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పటి వరకు సీతాఫలంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సీతాఫలం ఎక్కువగా తినడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. సీతాఫలం ఎక్కువగా తినడం వలన అధికంగా బరువు పెరుగుతారు. దాంతో గుండెపోటు, హార్ట్ స్ట్రోక్, సక్రమంగా హృదయ స్పందన లేకపోవటం వంటి హృదయనాళ సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అలాగే కిడ్నీ, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలకు హాని కలుగుతుంది. సీతాఫలంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ అధికమైతే పోషకాలు శోషించడంలో ఆటంకం కలుగుతుంది. అలాగే అతిసారం మరియు కడుపు సమస్యలకు కారణమవుతుంది. ఐరన్ ఎక్కువైతే మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఐరన్ ఎక్కువైతే ప్రేగుల్లో పుండు, తలసేమియా వంటి సమస్యలు ఏర్పడతాయి. పొటాషియం కూడా ఎక్కువైతే రక్తపోటును ప్రమాదకరమైన స్థాయిలకు తగ్గించేస్తుంది. దాంతో మైకం, మూర్ఛ, నిర్జలీకరణ, ఏకాగ్రత లేకపోవటం, దృష్టి మసక పారటం, వికారం వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆస్తమా ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు, లివర్, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు సీతాఫలానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, సీతాఫలంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుని సీతాఫలాన్ని లిమిట్గా తీసుకుని సీతాఫలంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి తగిన మోతాదులో మాత్రమే తీసుకుని సీతాఫలంలో ఉన్న అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. సీతాఫలం ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. ఇంచుమించు ఇప్పటి నుంచి ఒక 4 నెలల వరకు సీతాఫలం రెగ్యులర్గా మనకు అందుబాటులోనే ఉంటుంది. రేటు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి సీతాఫలాన్ని రెగ్యులర్గా తీసుకుని అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. సీతాఫలం ఎక్కువగా తింటే బరువు పెడతారన్న మాట వాస్తవమే. కాబట్టి లిమిట్లో తీసుకోండి.
ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.